గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఒక చిన్న టాపిక్ అంటే గాంధీ గారు ప్రభావితం చేసిన కొన్ని గ్రంథాలు, అలాగే గాంధీ గారు చదివిన కొన్ని గ్రంథాలు మన పోటీ పట్ల దృష్ట్యా ఒకసారి చూద్దామంటే, గాంధీ గారు ప్రభావితం చేసిన గ్రంథాల్లో మనకి హెన్రీ థోరో, సార్ గుర్తుపెట్టుకోండి, హెన్రీ థోరో దక్షిణాఫ్రికాలో హెన్రీ థోరో రచించిన గ్రంథం సివిల్ డిస్ఒబీడియన్స్. సివిల్ డిస్ఒబీడియన్స్ అన్న గ్రంథం మనకి గాంధీ గారు ప్రభావితం చేయాలి. ఈ సివిల్ డిస్ఒబీడియన్సే భారతదేశంలో గాంధీ గారు ప్రారంభించిన శాసన ఉల్లంఘన ఉద్యమం. దీన్ని ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం అని కూడా అంటుంటారు. ఇంగ్లీష్లో సివిల్ డిస్ఒబీడియన్స్. మరొకటి భగవద్గీత. భారతదేశంలో భగవద్గీత గాంధీ గారి జీవితాన్ని ప్రభావితం చేసిన కొన్ని అంశాలు. అలాగే గాంధీ గారు లండన్లో ఉన్నప్పుడు చదివిన కొన్ని అంశాలు ఏంటంటే మనకి లైట్ ఆఫ్ ఏషియా ఆర్ ఆసియా ఎడ్గోన్ ఆర్నాల్డ్ రచించాడు ఈ గ్రంథాన్ని. అలాగే థియోసఫీ మేడం బ్లౌడ్స్కి రచించిన గ్రంథం. మళ్ళీ అలాగే జాన్ రస్కిన్ రచించిన అంటు ది లాస్ట్. వెరీ ఇంపార్టెంట్ అండి. జాన్ రస్కిన్ రాసిన అంటు ది లాస్ట్ అనే గ్రంథం ఆయన చదివింది. జాన్ రస్కిన్ రచించిన అంటు ది లాస్ట్. విలియం కింగ్ఫోర్డ్ రచించిన మనకి ద థీమ్స్ ఆఫ్ ఎథిక్స్. విలియం కింగ్ఫోర్డ్ రచించిన గ్రంథం. సో ఇవన్నీ గాంధీజీ జీవితంలో కొన్ని కీలకమైన అంశాలు, కొన్ని కీలకమైన ప్రధాన అంశాలు మనకు బాగా కనిపిస్తుంటాయి. దాని తర్వాత గాంధీజీ రచించిన పత్రికలు ఏంటి, గాంధీజీ బిరుదులు ఏంటి, ఈ పత్రికల మీద పోటీ పరీక్షలో చాలాసార్లు అడిగారండి. ఎందుకంటే ఒక సేమ్ టర్మినాలజీ మనకి అని విసంటిది గాంధీజీ పత్రికలు దగ్గరలో ఉంటాయి. మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం, ఎవరు ఈయన ఆయన అని చెప్పేసి. సో అలా కాకుండా నెక్స్ట్ క్లాస్లో మనం ఒకసారి గాంధీజీ రచించిన పత్రికలు, గాంధీజీ బిరుదులు, గాంధీజీ భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు, ఆ వచ్చిన రోజుకి ఏమని పేరు, వచ్చిన వెంటనే గాంధీజీ గారు ఏ ఉద్యమంలో పాల్గొన్నారు, తర్వాత గాంధీ గారు ప్రారంభించిన మొదటి ఉద్యమం ఇది, అప్పటి నుంచి మనం కంటిన్యూషన్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో ఒకసారి కలుద్దాం. థ్యాంక్ యూ.